లేని విధంగా అన్నదాతకే అన్నం పెడుతున్నటువంటి ఒక మహత్తర ఘట్టం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దీన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాము ధాన్యం పండించే రైతు ప్రపంచానికే కడుపు నింపుతుండు, కానీ ఇక్కడ మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చిన రైతుకు కూడా నేను కడుపు నింపుతానే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకు అన్నం అందిస్తున్నాడు. దాంతో పాటు అన్నంతో పాటు అల్పాహారం అందిస్తున్నటువంటి ఘనత సూర్యాపేట మార్కెట్ చైర్మన్ వాళ్ళ పాలక మండలికే దక్కింది. మనం ప్రస్తుతం సూర్యాపేట మార్కెట్ చైర్మన్ వీరారెడ్డి గారి దగ్గర ఉన్నాం. అన్న నమస్తే అన్న, అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా ముందుకు వెళ్తున్నారు? నమస్తే. మన క్యూ న్యూస్ వీక్షకులకైతే ఇక్కడ ఉండబడిన రైతాంగం అయితే నాయకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ, నాకు ఇటువంటి మహత్తరమైన అవకాశం కల్పించిన మా ప్రీతమ నాయకులు దివంగత మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు నన్ను ఈ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది. నేను ఇక్కడ చైర్మన్ అయినాక పలు సందర్భాల్లో మార్కెట్ విజిట్ చేసే సందర్భాల్లో మొన్న ఈ మధ్యకాలంలో దిగుబడి బాగా ఈ వ్యవసాయ మార్కెట్కు ఎక్కడ లేని విధంగా ఈ చుట్టుపక్కల ఏ జిల్లాలో కూడా ఇంత పెద్ద ఎత్తున 60,000 రావడం, ఒడ్లు రావడం అనేది ఒక శుభ పరిణామంగా పరిగణిస్తూ నేను మార్కెట్ యార్డ్లో తిరిగే సందర్భంలో ఒక మహబూబాద్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఎండలో ఉండే నేను వారిని అడిగినాను, భోజనం చేసి రమ్మా అంటే, సార్ భోజనం లేదు సార్, ఇక చేయలేదు, నా కొడుకు తీసుకొస్తాడు, మేమైనా ఈ కాంటాలు అయిపోయేసరికి కూడా పస్తుతోనే ఉండాలి సార్ కొద్దిగా బాధ వ్యక్తపరిచింది. దాంతో నాకు కూడా కొద్దిగా ఇట్లా ఉండొద్దు, రైతాంగం కడుపు మాడుచుకొని వాళ్ళు పండించిన పంట అమ్ముకోవద్దు, వారికి కూడా ఏదో ఒక టైంలో మనం భోజనం అందిస్తే బాగుంటుంది అనే సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని మా సెక్రటరీ గారు నేను కలిసి మేము ఒక ఏదైతే హరే రామ హరే కృష్ణ సంస్థ ద్వారా 5 రూపాయలకు అన్నదాన కార్యక్రమం ప్రోగ్రాం వాళ్ళతోటి మనం టైప్ అయితే చేస్తారని మాకు ఒక సమాచారం ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మన ప్రియతమ మంత్రివర్యులు మన సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నోటీస్ తీసుకుపోవడం, వారు కూడా వారితో మాట్లాడటం, మాకు ఒక మంచి అవకాశాన్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతాంగానికి అందిస్తానికి రైతుకు 5 రూపాయలకు అన్నపూర్ణ పథకం ద్వారా 5 రూపాయలకే ఉచిత 5 రూపాయలకే భోజనం సదుపాయాన్ని రైతాంగానికి ఒక సదుద్దేశంతో దాన్ని ముందుగా తీసుకోవడం జరిగింది. ఒక 4-5 రోజుల కిందనే దాన్ని స్టార్ట్ చేసినాం. దానికి విశేష స్పందన, ఒక 1000 మంది రోజు 800 నుంచి 1000 మంది నాకు కూడా రైతాంగం ఇక్కడ భోజనం 5 రూపాయలకి అందిస్తున్నాం. 5 రూపాయలు ఉచితం కూడా కాకుండా మీ మార్కెట్ నుంచే కూడా ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది? దాని అన్న పూర్ణ అనే ఒక పథకం ద్వారా కొంతమంది ఎన్ఆర్ఐలు అయితేంది, కొంతమంది దాతలను తీసుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను, మా సెక్రటరీ గారు, మా పాలకవర్గం అయితేంది, మా మార్కెట్ సిబ్బంది అంతా కూడా ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. భగవంతుని దయ వల్ల అది 100% సక్సెస్ చేసే పని మీద ఉంటాం. నేను చైర్మన్గా ఉన్నా లేకపోయినా, మా సెక్రటరీ గారు ఉన్నా లేకున్నా రైతాంగానికి ఇది కంటిన్యూగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుపోతాను కూడా తెలియపరుస్తాను. దాంట్లో భాగంగానే నేను మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ను లయన్స్ క్లబ్ వారు సూర్యాపేట వారు ఈ కార్యక్రమాన్ని రోజువారు నిర్వహిస్తూ ఉన్నారు. వారిని కూడా అభినందిస్తూ, నాకు కూడా ఆ రోజు ఎలా తెలిసిందంటే సెప్టెంబర్ 14 మా ప్రియతమ దివంగత మాజీ మంత్రి గారి జన్మదిన సందర్భంగా ఒక చౌరస్తాలో నన్ను ఆహ్వానించి వారి బర్త్డే సందర్భంగా అక్కడ ఉండబడిన పేదవారికి వారు అల్పాహారం అందించడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని నేను వారిని, మాకు కూడా ఈ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు సీజన్లో ఉదయం పూట మీరు 8 గంటలకు కనుక టిఫిన్ ఇచ్చినట్టయితే, ఎందుకంటే 6 కాలం కష్టపడి రైతన్న పండించిన పంటకు ఎప్పుడో తెల్లారుజామున మధ్యరాత్రి తెల్లారుజామున ఇక్కడికి మార్కెట్కు ఒడ్లు తీసుకొస్తా ఉన్నారు. వారికి ఉచితంగా ఈ పథకం అందియాలని నాకు వచ్చిన ఆలోచన మా సెక్రటరీ గారు, నేను, మా పాలకవర్గం ఆలోచన చేసి లయన్స్ క్లబ్ వారిని కోరడమే. వారు మేము కోరిన మేరకు మాకు
అందుబాటులోకి వచ్చి మేము మీతో పాటు ఉంటామని చెప్పి లయన్స్ క్లబ్ వారు ఇక్కడ ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి రోజు ఈ రోజే చిరంజీవి MBBS అవుతా ఉంది. బంధు రేష్మ, తండ్రి శ్రీధర్ నా మిత్రుడు, వాళ్ళ తాతగారు బంధు కృష్ణయ్య గారు రిటైర్డ్ MAO గారు, ప్రస్తుతం వారు లయన్స్ క్లబ్ ఆఫ్ నూతన్ కల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు మా నాన్నగారికి మంచి మిత్రుడు. ఈరోజు వారు కూడా ఇక్కడ దాతగా ఈ కార్యక్రమం ఉండటం చాలా సంతోషంగా భావిస్తూ దీన్ని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వారి పుట్టినరోజులు కానీ ఇంకేదైనా మంచి కార్యక్రమం ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు కానీ పిల్లల పేరు మీద ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. సెక్రటరీ గారు, అసలు మీకు ఎందుకు వస్తుంది ఈ ఆలోచన? మీరు చైర్మన్ గారు ఇంకా ముందు రైతులకు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? మా లక్ష్యం, మా ఆలోచన ఒకటి ఏంటంటే, రాష్ట్రంలో 196 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ 196 మార్కెట్ కమిటీలలో ఎక్కడ జరగకుండా ప్రతి కార్యక్రమాన్ని మా దగ్గర జరగాలి. అంటే రైతు సోదరులు మన సూర్యాపేట మార్కెట్ యార్డ్కి వస్తే, ఇప్పుడు మా చైర్మన్ గారి నాయకత్వంలో ట్రేడర్స్తో నిత్యం మాట్లాడి మంచి ధరలు వస్తున్నాయి. మీరు గమనించడం లేదు, 3,186 రూపాయలు హైయెస్ట్. అంటే ఏదో ఒక కుప్పకు వచ్చింది కదా, ఇక అదే సపోర్ట్లు కొడుతున్నారు అనుకోవద్దు మీరు. మొన్న 20 హీప్స్ నుంచి 30 హీప్స్ మధ్యన 3,000 క్రాస్ అయింది. 2,800 నుంచి 2,500 మధ్యన 40 హీప్స్ క్రాస్ అయింది. నేను అసలు ఏదో మనం ముక్కుబడిగా సపోర్ట్లు కొట్టించుకుంటున్నాం అని మొత్తం డేటా అంతా తీపిచ్చినాం. అంటే దాన్ని ఏమంటారు, అనాలిసిస్ చేయించినాం. ఏ రేట్లలో ఎన్ని హీప్స్ పడ్డాయి, ఎంతమంది రైతులకు ఎంత ధర వచ్చిందని. ముఖ్యంగా చెప్పండి, సీజన్ వచ్చిందంటే పెద్ద ఎత్తున కూడా రైతులు రోడ్డు ఎక్కేది. ఒక రోజు మార్కెట్ జరిగితే 3 రోజుల దాకా బంద్ అయ్యేది. అసలు ఎట్లా మీకు సాధ్యమవుతుంది? ఇప్పుడు మా గౌరవ చైర్మన్ గారికి ఫస్ట్ నేను ఛార్జ్ తీసుకున్నాక తొలి రోజు సమావేశంలో ఒక మాట చెప్పింది, అన్ని వర్గాల వారితో మనం కూర్చోబెట్టి మాట్లాడాలి. ఫస్ట్ మనము కమిషనర్తో మాట్లాడి ఒక క్రమశిక్షణతో రైతులు సరుకు ఎప్పుడు తేవాలి, ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ టైంలో సరుకు వస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేశాం. దాంతో భాగంగా కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. తర్వాత ఖరీదారులతో మాట్లాడాం. ఖరీదారులతో మాట్లాడడం కాకుండా ప్రతి ఖరీదారు, ప్రతి మిల్లరు, ప్రతి ట్రేడరు మార్కెట్ యార్డ్లకు వచ్చి సరుకులు కొనాలనే ఒక ఆలోచనతో చైర్మన్ గారితో మాట్లాడి ప్రతి ట్రేడర్ని బిడ్లో పాల్గొనాలి. ఏదో మొక్కుబడిగా 16 మిల్లులు ఉన్నాయి, మనకు 36 మంది ట్రేడర్స్ ఉన్నారు. ఏదో 5-6 వచ్చి వేస్తున్నారు, 10 మంది 4-5 మిల్లర్స్ వేస్తున్నారు కాదు. ప్రతి లైసెన్స్ ఉన్న ప్రతి ట్రేడర్ రావాలా, టెండర్ వేయాలి అని ఉదయం 7 గంటలకే మా ఉపేందర్ కానీ, నేను కానీ, మా కాసిం కానీ, మా వెంకటరెడ్డి గారు కానీ వాళ్ళకు ఫోన్లు చేసి మాట్లాడి. చివరిగా చెప్పండి, రైతులకు ఏం చెప్తున్నారు? రైతులకు సూర్యాపేట మార్కెట్ కమిటీలో మీకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడానికి మా పాలకవర్గం ముందుంది. మీకు ఏ పరిస్థితుల్లో ఏ ఇబ్బంది అయినా, ఇటు రేటు విషయంలో కానీ ఇంకా ఇతర ఏ ఇబ్బంది అయినా ఒక హెల్ప్ డెస్క్ పెట్టాం. మేము రాష్ట్రంలో వినూత్నంగా మా చైర్మన్ గారి ఆలోచన మేరకు ఒక హెల్ప్ డెస్క్ పెట్టాం. ఒక మనిషి ఉంటాడు అక్కడ, ఒక రిజిస్టర్ ఉంటుంది. చిన్న సమస్య వచ్చినా దయచేసి మీరు మా హెల్ప్ డెస్క్లో నమోదు చేయిస్తే, నమోదు చేసిన 15 నిమిషాలలో మేము ఆ సమస్యకు పరిష్కారం చేసి నమోదు చేసిన వారికి ఫోన్లో సమాచారం ఇచ్చే పరిస్థితిలో మేము ఇవాళ ఉన్నాం. ఓకే, మనం చూస్తున్నాము, సరైన నాయకుడు ఉంటే మాత్రము ఏ వాళ్ళకు కూడా ఒక్కళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. మనం చూస్తున్నాము, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మాత్రం రైతులకు మాత్రం వినూత్నమైనటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నారు. గతంలో ఉన్న పాలక మండలి ఈ పాలక మండలికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రైతు కడుపు నింపే కార్యక్రమమే కాదు, రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రతిరోజు కూడా కృషి చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని కూడా మార్కెట్ చైర్మన్తో పాటు మార్కెట్ సెక్రటరీ కూడా పేర్కొంటున్నారు.